మీ అందరికీ బల్లి తెలుసండి? మన అందరి ఇంట్లో ఉంటది బల్లి. ఎప్పుడైనా మీ ఇంట్లో చీపురు పట్టుకొని ఆ బల్లిని కిందకి తోసేయండి. ఆ పడిపోయిన బల్లి నన్ను కిందకి తోసేశారు అని నిరుత్సాహం మొహం పెట్టుకొని అలా ఉండిపోదండి. ఎక్కడి నుంచి త్రోయబడిందో మళ్ళీ అక్కడికే ఎళ్తది. అదే గోడ మీదకెళ్తది. అదే లైట్ కింద ఉంటది. దాని యొక్క ఓర్పు, సహనము, ఆసక్తి చాలా గొప్పది బల్లి. చాలామంది చీప్‌గా చూస్తారు బల్లంటే. పైన పడితే ఏదో అశుభం అనుకుంటారు. దాని నుంచి ఒక జ్ఞానం మనం నేర్చుకోవచ్చు. ఈ పరిశుద్ధ గ్రంథంలో అందుకే దేవుడు రాయించాడు. ఈరోజు మనుషులు కొన్ని నీ అభివృద్ధిని బట్టి, నీ ఆశీర్వాదాలు బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి కృంగజేసే మాటలు ఎన్నో అంటారు నిన్ను. ఆళ్ళెవరో అన్నారని నువ్వెందుకు కృంగిపోవాలి తమ్ముడా? నువ్వెందుకు నిరుత్సాహపడిపోవాలి చెల్లి? ఆమేన్. హల్లెలూయా. నీవు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను అభివృద్ధి పరిచాడు. ఎవరో ఏదో అన్నారని ఏ రోజు కూడా ఆ మాటలు తీసుకొని నిరుత్సాహపడిపోయి నీ ఇంట్లో ఉన్న కన్న తల్లిదండ్రులను బాధపెట్టొద్దు. బల్లి వంటి స్వభావం నీకు నాకు రావాలి. అది ఎన్నిసార్లు పడద్రోయబడినా ఎక్కవలసిన స్థలానికి వెళ్ళిపోతుంది అది మళ్ళీ. ఈరోజు నీవు నేను కూడా